ఈరోజు సాయంత్రం హైదరాబాద్కు బీజేపీ అగ్రనేత అమిత్ షా రానున్నారు. 2 రోజుల పాటు తెలంగాణలో ఉండనున్నారు. తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా కీలక భేటీ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న అమిత్ షా, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులకు నేపథ్యంలో అమిత్ షాతో బీజేపీ నేతల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్కు బీజేపీ అగ్రనేత అమిత్ షా రానున్నారు. 2 రోజుల పాటు తెలంగాణలో ఉండనున్నారు. తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా కీలక భేటీ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న అమిత్ షా, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులకు నేపథ్యంలో అమిత్ షాతో బీజేపీ నేతల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో అమిత్ షా టూర్పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్రెడ్డి లైవ్లో అందిస్తారు. రాజ్రెడ్డి, చెప్పండి, ఈరోజు సాయంత్రం హైదరాబాద్కు బీజేపీ అగ్రనేత అమిత్ షా రానున్నారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? అమిత్ షా తెలంగాణలో 2 రోజుల పాటు ఉండబోతున్నారు. ఈ రోజు రాత్రి 7:30కు హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు. ఈ రోజు రాత్రి ముఖ్య నేతలతో సమావేశం కూడా అమిత్ షా కాబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికలు సమీక్షిస్తున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను ఏ రకంగా ఎదుర్కోవాలనే అంశం పైన, అదేవిధంగా తెలంగాణలో ఏ రకంగా అధికారంలోకి రావాలనే అంశం పైన చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం చేసుకుంటుంది. ఈ యొక్క నేపథ్యంలో ఆ బీజేపీని టీఆర్ఎస్ ఏ రకంగా ఎదుర్కోవాలి, బీజేపీ ఏ రకంగా తెలంగాణలో పార్టీ బలోపేతం కావాలనే అంశంపైన చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ ఎదుర్కోవాలంటే విడుదల చేయాలనే అంశాలపైన కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెల 26 నుంచి పెద్ద ఎత్తున మూడు అంటే రాష్ట్రంలో నలుమూలల నుంచి అంటే 3 దిక్కుల నుండి బస్సు యాత్రలు చేస్తున్నటువంటి నేపథ్యంలో బస్సు యాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్లు, అదేవిధంగా ఏ రకంగా బస్సు యాత్రలు చేయబోతున్నారు, ఎన్ని రోజులు బస్సు యాత్రలు చేయబోతున్నారు, బస్సు యాత్ర ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో పూర్తిగా అమిత్ షాకు రాష్ట్ర నేతలు వివరించే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు తర్వాత కాస్త గ్రాఫ్ బీజేపీది పడిపోతూ వస్తున్నటువంటి నేపథ్యంలో చేరికలు కూడా మందగించాయి. ఈ యొక్క నేపథ్యంలో మరి చేరికలు ఎందుకు జరగట్లేదు, అదేవిధంగా చేరుతామన్నటువంటి నాయకులను కూడా చివరి నిమిషంలో చేరికలు జరగకుండా ఇక్కడ కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు అంశంపైన కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చేరికలు, పార్టీ బలోపేతము, అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే అంశాలపైన ముఖ్య నేతలతో అమిత్ షా చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏ రకంగా ముందుకెళ్ళాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఏ రకంగా ఉద్యమాలు పోరాటాలు చేయాలనేది కూడా నేతలకు అమిత్ షా
దిశానిర్దేశం చేసే అవకాశాలే మాత్రము కనబడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఒక రోజు ముందు అంటే అమిత్ షా సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఒక రోజు హైదరాబాదుకు ముందే రావడము, అదేవిధంగా ముఖ్య నేతలతో భేటీ కావడము, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయడము, పార్టీలో మాత్రం ఆసక్తికరమైనటువంటి చర్చ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ పైన జాతీయ నాయకత్వం ఫోకస్ చేయడం వల్లనే అమిత్ షా అగ్రనేత తెలంగాణ పైన దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారనేది కూడా చర్చ పార్టీలో జరుగుతుంది. ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ అంతర్గత విభేదాలను విడనాడాలి, కలిసికట్టుగా పనిచేయాలి, అదేవిధంగా తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పాలి, తద్వారా డబుల్ ఇంజన్ సర్కార్ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏ రకంగా తెలంగాణ అభివృద్ధి జరుగుతుందో వివరించాలనేది కూడా నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకటన చేశారు. ఇక రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కేసీఆర్ కుటుంబ అవినీతి పాలన పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, పోరాటాలు చేస్తాం, అవినీతిని వెలికి తీస్తామని కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక ఉద్యమ కార్యాచరణ కేసీఆర్ కుటుంబం టార్గెట్గా, బీఆర్ఎస్ నేతల టార్గెట్గానే బీజేపీ ముందుకెళ్ళబోతుంది. అదేవిధంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈ అధికారికంగా గతంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ జరపకపోవడానికి కారణం ఎంఐఎం పార్టీయే. ఎంఐఎం చేతిలో బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు కీలు బొమ్మలుగా మారాయి కాబట్టే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేకపోతున్నారనేది కూడా బీజేపీ కౌంటర్ అటాక్ చేయడానికి సిద్ధమవుతుంది. ఈ యొక్క నేపథ్యంలోనే అమిత్ షా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. అటు బీఆర్ఎస్ను ఇటు కాంగ్రెస్ను రెండు పార్టీలను ఇరుకున పెట్టేందుకు బీజేపీ కూడా స్కెచ్ చేస్తుంది. అందులో భాగంగానే రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలు ఒకటే అనేది కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కూడా భావిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో ఒకవైపు బస్ యాత్రలు చేస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అదేవిధంగా కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలను విస్మరించారని ప్రజల్లోకి చెప్తూ బీజేపీ అధికారంలోకి వస్తే ఏ రకంగా తెలంగాణ అభివృద్ధి చేయబోతున్నాము, అదేవిధంగా డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏ రకంగా ఆ తెలంగాణ అభివృద్ధి జరుగుతుందో చెప్పే అవకాశాలు ఉన్నాయి. అయితే పూర్తిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా ఎదుర్కోవాలి అనే అంశాలపైన ఈరోజు ముఖ్య నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. సోనియా. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.